గ్యాస్ పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ రాకపోతే మీ బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ వచ్చునా? తెలంగాణ రాకపోతే రైతు బంధు రైతు బీమా వచ్చునా? తెలంగాణ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కాకపోతే గీ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ వచ్చునా? కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కాకపోతే మా అవ్వలకు వితంతువులకు 2000 పింఛన్ వచ్చునా? మరి ఇవన్నీ కూడా నిజం కదా. ఈ నిజాన్ని మర్చిపోదామా? మీరు బీజేపీలో ఇందాక మాట అన్నా, తిట్టుడు తప్ప ఒక్క మాట చెప్పిరా చెల్లె? తిట్టుడే తిట్టుడు, తిట్టుడే తిట్టుడు. ఎందుకంటే చెప్పనీకి సరుకు లేదు, చేసిందేమీ లేదు కనుక తిట్ల భాగవతం అందుకుంటారు, తిట్ల పురాణం అందుకుంటారు. అందుకే తిట్లు కాదు, మన కడుపు నిండి అన్నం పెట్టేటోడు కావాలి, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు కావాలి, మన మంచి చెడు ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించాలి. చేనేత కార్మికుల గురించి జీఎస్టీ గురించి అడ్డగోలు మాట్లాడినరు, మీ టీఆర్ఎస్ లో ఒప్పుకున్నారని. నేను నిన్న అన్ని ఆధారాలు బయట పెడితే ఇలా ముఖం కిందికేసారు. జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని నేను రుజువులతో సహా నిన్న హైదరాబాద్ లో బయట పెడితే బండి సంజయ్ కిషన్ రెడ్లు నాలుక తిరుగుతలేదు, ఇక ఆగమాగమైపోయింది. ఇక ఒక్కడు కూడా మాట్లాడతలేదు, తలకాయ కిందికేసుకున్నారు.